ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ సగం ఉన్నాడు. అది నేను అంత బాడీ నేను ఇప్పుడు పెట్టుకోవాలి. కొంతమంది హీరోలు అలా కాదు, నీకు అంత ఉన్నాయి కాబట్టి నాకు అంత ఉండాలి. ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళు అయితే చేస్తారు, సూపర్ స్టార్ లెవెల్లో వాళ్ళు ఎవరు చేయరండి. అటు చూడు బే, నువ్వెంత డప్పు కొట్టినా నీ మూవీ ఐ బొమ్మలోనే చూస్తాం. తను చూసే అన్నాడు, ఈ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నేను మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ఏంటంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఈ కన్నప్పని తీసుకుంటే పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఏంటంటే రెండిటికి నక్కకు నాగలు కనుక్కున్న తేడా ఉంది. ఈ పాన్ ఇండియా మోజులోనో పిచ్చిలోనో ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి. నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు లేటెస్ట్ గా మన కన్నప్ప వచ్చింది. వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు, అది కథ కాదమ్మా, పీడకల. ఆ సినిమా అంత ఖర్చు పెట్టాలా, అంత అవసరమా? ఎదవ బావాడు చెప్తే వించావుడు. బాహుబలిని దాటాలి, త్రిబుల్-ఆర్ని దాటాలి అంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుందనే. పరమాద్భుతంగా ఉంది, హమ్ బహుత్ ఖుష్. అంతలా నచ్చేసింది సినిమా నీకు? ఇదేం సినిమా సార్, వెరస్ట్. నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పేది. పుర్రెంకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు, అక్కడ కాదు మారింది సినిమా. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు, మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అది నువ్వు కదా చెప్పాల్సిందే, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు. అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. చూడు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్, అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. ఆడాడు ఆయన వచ్చినందుకు కొద్దిగా ప్లస్ ఈ సినిమాకు, లేకుంటే అది కూడా మైనస్ అవుతుంది. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. న్యూజిలాండ్ లో ఒక బీచ్ దగ్గర పోయి మొత్తం సినిమా తీసేస్తున్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారట. నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. పేరుకు మాత్రము కన్నప్ప పేరు పెట్టినాడు, లోపల మొత్తం ఐటమ్ సాంగ్స్. ఏం చూసుకున్నా అంత పొగరు, 3 గంటలు మేము కూర్చోగలము అంటే ఈ సినిమాలో కూర్చోండి. నాకే బతుకోద్దు, నేను వెనకాలుంటాను. నేను బాగా చేశానని మీరందరూ అంటున్నారు. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్. ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి.